హలో హాయ్ వెల్కమ్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్ అనదర్ లాగ్ టుడే. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే లాగ్ అండి. ఇది ఈ రోజు అంతా ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఉంటుంది. కంపల్సరీ ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అయితే ఆ రోజు మా పాప అయితే మళ్ళీ నిద్రపోయిందండి. తనకి నిద్ర సరిపోక తను లేచేలోపు నేను పక్క తీసేసుకోవడము, ఇల్లు చేయడము అండ్ ఫ్రెష్ అయిపోవడం అలా చేశాను. ఆ లోపు మా పాప మళ్ళీ లేచేసింది. సరే ఇంకా లేచింది కదా, వేడివేడిగా ఇడ్లీ వేసేద్దామని ఇడ్లీ పిండి కలిపి ఇడ్లీ వేస్తూ ఉన్నాను. కాకపోతే నేను చట్నీ అయితే ఏం చేయలేదండి, ఎందుకంటే ఆ దోశలు వేసిన 2 days నేను చట్నీ చేశాను కదా, అందుకని ఒక 2 days లేదా ఒక 1 day మాత్రం ఖచ్చితంగా నేను మామూలు పచ్చలతో అయితే నేను టిఫిన్ పెడతాను పిల్లలకి. లోపు మా పాప బుడ్డమ్మ చక్కగా బ్రష్ చేసేస్తుంది, క్యూట్గా చేస్తుంది కదని చిన్న క్లిప్ తీశాను. పచ్చడి చేసి పెట్టానండి. ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటంటే, మనం బాగున్నప్పుడు చక్కగా రోజు చట్నీలు చేసి పెడతాము. ఏదైనా ఒక రోజు మనకి నీరసం ఉన్నప్పుడు అండ్ మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం నీరసంగా బద్ధకంగా ఉంటుంది కదండి, చిరగ్గా. సో ఆ టైంలో పిల్లలు పచ్చడి వేసుకుని తినమంటే తినరు. అందుకనే మంచిగా ఉన్న టైంలోనే మనం అలవాటు చేస్తే వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి చక్కగా తింటారు కదా అని ఒపీనియన్తో నేను వీక్లీ 1 or 2 నేను పచ్చళ్ళు వేసి పెడతాను అనమాట అండి. అండ్ మా బాబు వాళ్ళ డాడీ రెడీ అయిపోయాడని చెప్పేసి చక్కగా షూకి పాలిష్ చేస్తున్నాడు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అలా చేస్తే. ఎందుకంటే మేము చెప్పలేదు, ఏం లేదు, తనంతటికి తానే వెళ్ళిపోయి చక్కగా పాలిష్ చేస్తున్నాడు అంటే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ డాడీ కూడా హ్యాగ్ ఇచ్చాడు. అండ్ అది అయిపోయిన తర్వాత మా బాబు కూడా మంచిగా బ్రష్ చేసేసాడండి, అదే చూపిస్తున్నాడు చేసాను అని. ఆ లోపు అందరం బ్రష్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయే టైంకి ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంక ఇడ్లీలు వేసుకుని చెప్పాను కదా, నార్మల్ పచ్చడి, పండుమిరకాయ పచ్చడి, టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, గోంగూర పచ్చడి అలా మా ఇంట్లో స్టాక్ ఉంటాయండి. ఎందుకంటే మా అత్తయ్య గారే పచ్చళ్ళు చేస్తారనమాట. సో ఆ పచ్చళ్ళని మా ఇంట్లో స్టాక్ ఉంటాయి. అందుకని చెప్పేసి వీక్లీ or twice నేను మామూలు పచ్చళ్ళు వేసి పెడతాను. మా బుడ్డమ్మ కూడా చక్కగా తింటుందండి. పిల్లలిద్దరు చక్కగా తింటారు, వాళ్ళు ఏం మారం చేయరు. ఆ టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత యాజువల్ పిల్లల్ని రెడీ చేసేసి చక్కగా వాళ్ళని ఫ్రెష్ చేసి వాళ్ళకి మళ్ళీ ఏదో ఒక చిన్న స్నాక్స్ లాగా పెడితే కూర్చుని తిని టీవీ చూసుకుంటూ ఉంటారండి. వాళ్ళ టైం అయితే అలా స్పెండ్ అయిపోతుంది. తర్వాత మా బాబు కూడా ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ, హాయ్ చెప్తాను, సబ్స్క్రైబ్ చెప్తాను అంటున్నాడు. కానీ వాడి భాష మాత్రం మీకు అర్థం కాదండి. అండ్ మా పాప ఏం చేస్తుందో చూసేయండి. ఏం చేస్తున్నావే బుడ్డమ్మా, పేలు చూడమ్మా, పేలు చూడు, పేలు చూడమ్మా. ఎన్ని పేలు ఉన్నాయే, ఎన్ని పేలు ఉన్నాయి, పేలు ఉన్నాయా, ఎన్ని? లేవా? ఈరోజు దొండకాయల కూర వండుతున్నానండి నేనైతే. మా పిల్లలకి చాలా ఇష్టము. సో దొండకాయ కూర ఉండేటప్పుడు ఒక ట్రిప్ చెప్తాను కూరది, ఓకేనా? లాగ్ మాత్రం ఎండింగ్ వరకు చూడండి. దొండకాయ కూర అంటే చాలా ఇష్టం, కానీ దొండకాయలు కొయ్యను, ఎందుకంటే పిల్లల్ని ఇచ్చుకొని ఇది కొయ్యాలి చెయ్యాలంటే చాలా కష్టం కదండి. అందుకని దొండకాయ కూర అయితే ఎక్కువ. దొండకాయలు పొయ్యి మీద వేసేసిన తర్వాత ఫస్ట్ ఉప్పు వేసేసి ఒక 10 minutes మాత్రం హైలో పెట్టాలండి. ఆ తర్వాత 10 minutes తర్వాత సిమ్లో పెట్టేసుకుని కూర అంతా ఉండాలి, అప్పుడు కూర చాలా బాగుంటుంది. ఇదే ట్రిప్ అండి, చూసేయండి. మా పాప మాత్రం చక్కగా పేలు చేసేసింది. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదండి, కెమెరా స్టాండ్ మా ఆడబడుచు వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను, ఆర్డర్ పెట్టానని. సో ఆ కెమెరా స్టాండ్ అయితే వచ్చింది. అందుకని ఫస్ట్ వీడియో మా బాబు తీశాడు. ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు మా బాబు తన భాషలో, అదనమాట. ఇంకా మా పాప కూడా నేను తీస్తానింది, కానీ అది కిందకేసి కొడుతుందని నేను ఇవ్వలేదు. ఆ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి, ఆరేస్తున్నాము. నేను పనిచేసిన ప్రతిసారి మా పాప అయితే నా ఎంకాలు ఉంటుందండి హెల్ప్ చేస్తానని. సో అలా మా పాప హెల్ప్ చేస్తూ ఉంది నాకు. ఆ లోపు బట్టలు ఆరిపోయిన తర్వాత కోతులు వచ్చేసేయండి. ఆ రంధ్రంలో నుంచి లోపలికి వెళ్ళిపోయి కిచెన్ రూమ్లోకి ఎగ్స్, డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి తీసుకుని వస్తుంది. కసురుతోనేమో మీదకి వచ్చేస్తున్నాయండి, చాలా భయం వేసింది.
ఇంటి పైన 10 యూనిట్స్ ఉంటారండి బ్యాచిలర్స్. అప్పుడే ఒక బాబు వస్తూ ఉన్నాడు. అయితే ఇంక నేను అన్నాను అనమాట, తమ్ముడు కొంచెం ఏదైనా కోతులు వచ్చేసేవి కొంచెం చూడవా అంటే, ఇంక గబగబా తమ్ముడు వచ్చి లోపలికి ఆ కోతులని ఎలగొట్టేసి లోపలికి రంధ్రానికి ఏమైనా పెట్టాలి అక్క అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంక సరేలే అని చెప్పేసి అక్క అలా గబగబా వెళ్ళిపోయి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి పెట్టించేసానండి. ఇంక ఈవినింగ్ పూట సాయంకాలం అనేసరికి మా పాప పడుకుంది. బట్ ఎలా చేసి పడుకుంది చూడండి, మొత్తం ఇల్లంతా గాబర చేసేసింది. చక్కగా పడుకుంది. ఇంకా నాకు ఉందండి ఇవన్నీ తీసుకొని ఊడ్చుకొని తడిబట్టేసుకోవాలి నేను. సో నాకు ఈ వర్క్ ఉందన్నమాట. నా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అన్నీ తీసి ఎక్కడున్న చోట అక్కడ పెట్టేసి ఊడ్చి తడిపెట్టేసేసరికి నా పని అయిపోయిందండి. ఇల్లు అయితే ఇలా క్లీన్గా నీట్గా అయిపోయింది. అలా ఉంటే భలే ఉంటుంది కదండి ఎప్పుడు, కానీ పిల్లలున్న చోట ఉండదు. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రెష్నెస్ కోసం ఒక టీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడితో ఈ లాగ్ ఎండ్ అయిపోతుందండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకి తొందరగా మీకు చేయాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ కొట్టేయండి. ఓకేనా, బాయ్ బాయ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.